భారత్‌లో వంట గ్యాస్ సరఫరాను మరింత బలోపేతం చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2027 నుంచి అల్జీరియాకు చెందిన ప్రభుత్వ ఇంధన సంస్థ సోనాట్రాక్ నుంచి ప్రతి నెల 45,000 నుంచి 55,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని ఐఓసీ ఖరారు చేశారు. ఒప్పందం ప్రకారం ప్రతి నెల ఒక భారీ గ్యాస్ క్వారియర్ ద్వారా 45,000 నుంచి 55,000 టన్నుల ఎల్పీజీ భారత్ కు చేరనుంది. ఇందులో ప్రధానంగా ప్రొపైన్, బ్యూటేన్ ఉంటాయి. ఇవే మన ఇళ్లలో వంట గ్యాస్ గా ఉపయోగపడే ఎల్పీజీ ప్రధాన భాగాలు. అంటే ఏడాదికి సుమారు తక్కువలో తక్కువ 5.4 లక్షల టన్నులు వస్తాయి. ఇంత పెద్ద ఒప్పందానికి ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్ పై ఎల్పీజీ ఆధారపడడాన్ని తగ్గించడం. ఇటీవల హార్మోజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన అంతరాయాల వల్ల మధ్యప్రాచ్యం నుంచి ఎల్పీజీ సరఫరాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో భారత్ లో కొన్ని సందర్భాల్లో ఎల్పీజీ సరఫరా నియంత్రించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే భారత్ ఇప్పుడు ఎల్పీజీ కోసం ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి గ్యాస్ తెచ్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తుంది. అల్జీరియా ఎల్పీజీ ధరలు సౌదీ అరేబియాతో కాంట్రాక్ట్ ధర కంటే తక్కువగా ఉన్నట్లు వాణిజ్య వర్గాలు తెలిపాయి. అందువల్ల భారత్ కు సరఫరా భద్రతతో పాటు ధర విషయంలోనూ ఉపయోగపడే ప్రయోజనం ఉండే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ఫ్రీ ఆన్ బోర్డ్ ప్రాతిపదికన ఉంటుందని తెలిపింది. ఇది కొత్త పథకమా అంటే కాదు. ఐఓసీ కింద అల్జీరియాకు చెందిన సోనాట్రాక్ తో గతంలో కూడా ఎల్పీజీ సరఫరా ఒప్పందం ఉంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఐఓసీ మిడిల్ ఈస్ట్ నుంచి ఎల్పీజీ కొనుగోళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో ఈ ఒప్పందం నిలిచిపోయింది. అంటే మళ్ళీ ఇప్పుడు అల్జీరియా వైపు భారత్ అడుగులు వేస్తుంది. అంతేకాకుండా భారత్ 2026 జూన్ నుంచి అల్జీరియా నుంచి ఎల్పీజీ దిగుమతులు తిరిగి ప్రారంభించింది. ఆగస్టులో సుమారు 1.1 లక్షల టన్నుల అల్జీరియన్ ఎల్పీజీ భారత్ కు చేరే అవకాశం ఉంటుందని ప్రాథమిక వాణిజ్య డేటా సూచిస్తుంది. అంతేకాకుండా అమెరికా నుంచి కూడా ఎల్పీజీ దిగుమతి చేసుకుంటుంది. అల్జీరియాతో పాటు భారత్ అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచింది. 2027లో తన ఎల్పీజీ దిగుమతుల్లో 20% వరకు అమెరికా నుంచి తీసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ కలిసి అమెరికా ఎల్పీజీ కోసం జాయింట్ టెండర్ కూడా వేసే అవకాశం ఉంది. ఇకపై సామాన్య ప్రజలకు ఎల్పీజీ తిప్పలు తప్పుతాయి. ఈ ఒప్పందం వల్ల వెంటనే గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతుందని చెప్పలేం, కానీ దీనివల్ల ఎల్పీజీ సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలు పెరిగాయి. దీంతో మిడిల్ ఈస్ట్ లో సమస్యలు, సరఫరా అంతరాయం, ఎల్పీజీ కొరత అనే పరిస్థితి ఏర్పడే ప్రమాదం కొంత తగ్గుతుంది. అల్జీరియా, అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచడం ద్వారా భారత్ కు సప్లై ఎక్కువగా లభిస్తుంది. అంటే ఒక ప్రాంతంలో యుద్ధం, షిప్పింగ్ సమస్యలు లేదా సరఫరాల అంతరాయం వచ్చిన మరో ప్రాంతం నుంచి ఎల్పీజీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. భారత్ ఎల్పీజీలో గణనీయమైన భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్ ధరలు, సముద్ర రవాణా, మధ్యప్రాచ్య పరిస్థితులు దేశీయ ఎల్పీజీ సరఫరాలపై ప్రభావం చూపుతాయి. అందుకే అల్జీరియా ఒప్పందం కేవలం ఎల్పీజీ కొనుగోలు ఒప్పందం మాత్రమే కాదు, భారత ఇంధన భద్రతను పెంచే వ్యూహంలో భాగంగా చూడవచ్చు.